జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం నుండి విలాసాగర్ వరకు 2022లో 33 కోట్లతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా రోడ్డు మంజూరు చేశారు. అప్పటి కాంట్రాక్టర్ తిరుపతి పటేల్ గతంలో ఉన్న బీటీ రోడ్డును తీసి సిమెంట్ రోడ్డు వేస్తానని ఇంతవరకు రోడ్డు పనులు పూర్తి చేయలేదు. అందువల్ల రోడ్డు పూర్తిగా గొంతులు పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా మంత్రి శ్రీధర్ బాబు స్పందించి వెంటనే కాటారం టు విలాసాగర్ రోడ్డును పూర్తి చేయాలని ప్రయాణికులు, రైతులు, మహిళలు కోరుతున్నారు. కనెక్ట్ చేసుకుంటే నీ వాయిస్ వస్తుంది నీ చెల్లెబెట్టి. వెల్కమ్ టు జిఆర్ఎస్ టీవీ న్యూస్. ప్రస్తుతం మనం ఇప్పుడు కాటారం గ్రామం నుండి ఆదివారం పేట పోయే రోడ్డు దుస్థితిని చూడడానికి ఈ రోడ్డు దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఈ రోడ్డు శాంక్షన్ అయి 3 సంవత్సరాల నుండి కాంట్రాక్టరు పనులు సరిగా చేయక నత్తనడక నడుస్తూ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ పడుతున్నారు. చాలా మంది గాయాల పాలవుతున్నారు, యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం మారినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేకుండా అధికారుల నిర్లక్ష్యమా ఏమో కానీ తెలియదు. తప్పకుండా ఈ యొక్క రోడ్డు చాలా రోజుల నుండి గుంతలు పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ప్రయాణించలేక వాహనాల ఇబ్బందితోటి చాలా గురవుతున్నారు. అందులోపల మనం చూస్తున్న ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే వాళ్ళ అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, రోడ్ ఎట్లుంది? రోడ్డు బాగాలేదు సార్. రోడ్డు వేస్తామన్నారు, అప్పుడు వేయలే. మరి ఈయనంగా ఆటోల వాళ్ళు కానీ తాగడానికి కానీ వచ్చడానికి తాగిన వాళ్ళు వచ్చిన జనాలు ఈ ఆటో వాళ్ళు కొంచెం రోడ్డు మాత్రం బాగాలేదు. శ్రీధర్ సార్ది ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి మినిస్టర్ది కొంచెం ఈ రోడ్డు కూడా వేస్తే ఆటో వాళ్ళకు బాగుంటుంది. అట్లా పోయేసరికి లాంగ్ అవుతుంది. కింద ఇచ్చే 30 రూపాయలు కూడా వాళ్ళకు డీజిల్ మందం సరిపోతుంది ఆటో వాళ్ళకు. ఇది రోడ్డు మాత్రం బాగా చేస్తే బాగుంటుంది. ఇది ఒక్కటి. సారు ఇష్టాలు కావచ్చు, నేను సారు గురించి మాట్లాడరాదు కానీ మా ఆవేదన మాత్రం ఆగక మాట్లాడతాను. సారు మంచోడే కావచ్చు, సారు మంచోడని మేము ఓట్లేసినాం. సారు మీద అభిమానంతో వేసినాం. ఇప్పుడు మాత్రం మా పేదలకు ఏం లేదు సార్. వచ్చిన ఇండ్లు సరే ఏదో కొద్దో గొప్ప వచ్చినాయి కావచ్చు, వచ్చినాయి పేదవాళ్లకు చూసి ఇల్లు లేని వాళ్ళకు కొన్ని భూమి లేని వాళ్ళకు ఇల్లు ఇస్తారని ఆశపడ్డారు. కాకపోతే ఇప్పుడు ఈ భూమి ఉన్న వాళ్ళకు ఇల్లు ఉన్న వాళ్ళకే ఆ ఇంట్లో ఊళ్ళల్లో కమిటీ లీడర్లు ఓకే అయ్యి వాళ్ళు మాట్లాడుకొని మరి ఏమన్నా అమ్ముకుంటాన్రా లేదు సానుభూతిగా మాత్రం ఇస్తలేరు సార్. సానుభూతికి ఇచ్చే వాళ్ళైతే పేదవాళ్ళకి ఇద్దరు, సానుభూతి కాదు అది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది ఏదో డబ్బు కోసమే అమ్ముకుంటారు. మేము సార్ దగ్గరికి పోయి చెప్పుదాము అంటే మాకు చెప్పే అవకాశం లేదు. సార్ వాళ్ళకు తెలిసిన వాళ్ళ దగ్గర లీడర్లకు చెప్తాం, వాళ్ళు అందజేయరు. ఇక్కడనే నడుస్తాను. ఈ ఒడిపిల వంచల 10 ఇండ్లు వచ్చినాయి సార్. 10 ఇండ్లు వస్తే ఎడ్ల భారతి అన్న ఆమె అనాథ, ఇల్లు లేదు, మొగడు లేడు, పిల్లలు లేరు. ఆమెకొక్క ఇల్లు పెట్టవన్నందుకు మాజీ సర్పంచ్ నరోత్తం రెడ్డి వాయుకుమార్ ఆయన పేరేంది రవికుమార్ అన్నారు, నువ్వు ఒక పేదకి ఇల్లు పెట్టవా, నువ్వు మరి నీకు కనవలేదు, ఆమె చిగురు లక్ష్మక్కకి ఇల్లు లేదు, ఒకరి ఇంట్లో ఉంటారు,
నీకు కనవలేదా అని అంటే నువ్వు ఇల్లు కట్టిస్తావు వాళ్ళకంటే సరే నువ్వు పెట్టు నేను కట్టిస్తా అంటే బోగరి మాటలు మాట్లాడకని నానా బూతులు మాట్లాడించారు. అంటే ఎవరంటే వాళ్ళ మీదకి లేచే లీడర్లు తయారైనాక ఇక మా పేదవాళ్ళకి అందేది ఏం లేదు. నా గురించి కూడా కాదు, ఒడిపిల వంచల అనాథల గురించి మాట్లాడినందుకు సరే నువ్వు ఇయ్యి, నేను 1,00,000 రూపాయలు పెట్టి వాళ్ళ ఇద్దరికి ఇంకా ఏమైనా ఎక్కువ అయినా నేను కట్టిస్తాను, గ్రామ పంచాయతీలో బాండ్లు రాసిస్తా, ఆ ఇద్దరు అనాథలు ఉన్నారు వాళ్ళకి ఇయ్యి ఇల్లు అని అడిగిన సార్. అడిగితే నువ్వు గోగరి మాటలు మాట్లాడకని నన్ను నానా బూతులు మాట్లాడింది. నేను కేసు పెడతా అంటే ఇక సారు మనిషే కదా, మన కాంగ్రెస్ మనిషే కదా, ఇక సారు మళ్ళా ఇదే బాధపడతారు. ఒక మాజీ సర్పంచుల మీద కేసు పెట్టింది అంటారమ్మా, పోనీ అదెప్పాయి అని మా పిల్లలు అనోట్లా ఊపుకున్నాం. సార్ ఆవేదన గురవుతాను సార్. పేదవాళ్ళకు మాత్రం ఏం చెందుతలేవు, వచ్చే లీడర్లకు ఏదొచ్చినా లీడర్లకే చెందుతాను. దయచేసి ఇక ఇది నడిచేది మాత్రం పేదలు నడిచే రోడే. రోడ్ ఒక్కటి చేస్తే రోడ్ ఒక్కటి చేయాలి. సారు కూడా గుర్తింపి మరి ఎంపీడీఓ సారుని అడిగిన సారు మా శ్రీధర్ బాబు సార్ చెప్తే ఇస్తాందా ఈ ఇల్లు, లేకుంటే కలెక్టర్ ద్వారా వస్తుందా, మీ ఎంపీడీ ఆఫీస్ ద్వారా ఈ ఇల్లు ఏ రకంగా వస్తాయి సార్ అని అడిగితే మరి పేదవాళ్ళకైతే అందుతలేవు, ఇది ఎట్లా వస్తాయి సార్ అని ఎంపీడీఓ సార్ని అడిగితే సార్ ఏమంటాడు, అమ్మ మీ ఊళ్ళో కమిటీ వాళ్ళు రాసి పంపిందే మేము ఓకే చేస్తాను, మాదేం లేదని సారు అన్నారు. పేదవాళ్ళకు మాత్రం అందేది ఏం లేదు సార్. నమస్కారం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం ఇల్లు ఏ రకంగా పోతాయి ఏంది అన్నది పైన సారు కనిపెట్టాలి. ఈ దారినన్నా సారుకు తెలుస్తుంది, మేము పోయి చెప్పలేము. ఇప్పుడు మీ దారినన్నా మా సారుకు తెలుస్తుంది కాబట్టి ఈ రోడ్డు ఆ ఇల్లు ఎవరెవరికి పోతాయి అన్నది మాత్రం సార్ దృష్టిలో పెట్టి చూడాలి సార్. 4 ఏళ్ళ నుంచి రోడ్డు పోతామని బంద్ చేసిండ్రు, ఇబ్బంది అవుతుంది. మంచిగా ఉన్న రోడ్డు తీసేసి బాగా ఉనుకలు ఊర్రెలు కంకర్ల ఉండలేకపోతాను జనము. యాక్సిడెంట్లు అవుతాయి, ఇట్లా పొక్కలు అయినాయి. మరి చూడండి పెద్ద లెవెల్ బైకులు గీకులు అన్ని పోతాయి, యాక్సిడెంట్లు అవుతాయి, బాగానే. 50 ఏళ్ళు అయితే పోకపో ఆ రోడ్డు ఉంటే రోడ్డు చేసి మనం చేసిండ్రు, పోస్టులు లేదు ఏం లేదు. 3 సంవత్సరాల నుంచి ఇట్లా చేసిండ్రు రోడ్డుని. ఎప్పుడు పొయ్యాలి చూడాలి, వచ్చి పెద్దలు వచ్చి చూసి దాన్ని మంచిగా చేయాలి. దాని పరిస్థితి ఏందో డాంబర్ వేయాలి, దాన్ని చూడాలి, చక్కగా సామాన్ చేసి పొక్కలు ఎట్లయినాయి, ఇది ఎట్లయింది. అది 2-3 నెలలు అయిపోవాలి ఇది మొత్తం రోడ్డు కంప్లీట్. లేకపోతే మంచిగా ఉండదు, పెద్ద ఆసాములకు ధైర్యం అవుతుంది. మొత్తం వచ్చి చూడండి మీరు ఒక్కపారి ఎట్లున్నదో రోడ్డు. ఎట్లా కంకర తేలి సత్తానం, ఎడ్లు మనసులం, బండ్లు పోకట, బైకులు పోకట, పడతాను ఆశంట్లు అవుతాయి, మోకాళ్ళు పోతాయి, మోచేతులు పోతాయి. నీళ్ళు ఆయన మోరిలో పడ్డాడు, పొక్కల పడి మోరిలో పడ్డాడు, చచ్చిపోయేటోడే బతికిండు. 3 సంవత్సరాల నుంచి పని చేసిండు మమ్మల్ని. చక్కగా 50 ఏళ్ళు అయితే పోకపోవా మాకు ఆ రోడ్డు ఉంటే తీసి మనం చేసిండు. ఇప్పుడున్న గవర్నమెంట్ పట్టించుకునేలేదు మొత్తమే రోడ్డుని. గుమ్మల్లపల్లి ఇటు పోయేది, చాయితలపేట పోయే రోడ్డుని. కాటారం గ్రామం నుండి మరి ప్రధానమంత్రి సడక్ యోజన గ్రామీణ అభివృద్ధి శాఖ నుండి మన కాటారం మండలం కాటారం గ్రామం నుంచి విలాసాగరం వరకు రోడ్డు మరి బీటీ రోడ్డు మంజూరు అయింది. 2022-23 సంవత్సరంలో మరి ఇప్పుడున్న మంత్రి ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధరబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. శిలాపలకం మీద వారి పేరు కూడా ఉన్నది. దీన్ని మరి విలాసాగరం వరకు వేసి అటువంటి రోడ్డును నిర్మించకుండా ఉన్న బీటీ రోడ్డును తీసి పక్కకేసినాక మరి పటేల్ అనే దీన్ని కాంట్రాక్ట్ తీసుకొని నామమాత్రంగా పనులు కొంత సీసీ రోడ్డు చేసి తతిమ్మ దాన్ని ఉన్న బీటీ రోడ్డును తీసేసి కంకర మొరు అట్లనే ఇడిచిపెట్టి మరి ప్రజలు యాక్సిడెంట్ కావడం, కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. దీనికి మరి పక్కనే ఉన్న మినిస్టర్ గారు
మనకున్న తెలంగాణ ప్రభుత్వం మన మంతుని ఎమ్మెల్యే గారు మరి కాటారం ప్రజలు మరి గుమ్మల్లపల్లి విలాసాగరం పరికిపల్లె ఆదివారంపేట కాటారం ప్రజలు మరి శ్రీధరబాబు గారికి మరీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి గుణపాఠం చెప్తాండో ఇది కళ్ళకు గట్టినట్టు అగపడుతుంది. ఆయన గనక చిత్తశుద్ధి ఉంటే మన మంత్రి ఎమ్మెల్యే గారు దీన్ని నెల లోపట కంప్లీట్ చేసి ప్రజలు సురక్షితంగా పోవడానికి సిద్ధంగా చేయాలని చెప్పి మన ఆర్ఎంబి రోడ్డును ఎంబడే దీన్ని బీటీ రోడ్ చేయాలి. మరి మహిళలు ప్రెగ్నెంట్ ఉన్న మహిళలు కూడా పోవడానికి ఇబ్బంది అవుతుంది. మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరి వికలాంగులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఈ రోడ్డును మరి ప్రజల మీద కోపం, ప్రజలను క్షేమంగా చూడాలి. ఏ లీడర్ అయినా ప్రజల మీద కోపం చేయడం, ప్రజల మీద కక్ష తీర్చుకోవడం ఇది మరి మంత్రి ఎమ్మెల్యే గారికి చెల్లుతుంది. దీన్ని తక్షణమే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో దీని మీద మరి ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి పాత్రికేయ మిత్రులకు మరి విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ దీనికి ముందుకొచ్చి తీసుకున్నందుకు వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని నెల రోజుల లోపట చేయకపోతే దీని మీద ధర్నా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి 5 గ్రామాల ప్రజలము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో వేసినటువంటి మంజూరైన రోడ్డు ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వలన ఈ రోడ్డు ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. అనేక మంది రోడ్డుపై యాక్సిడెంట్లు అయినాయి. ఇప్పటి వరకు ఎవరు అధికారులు పట్టించుకోలే, ప్రజాప్రతినిధులు కావచ్చు. దీనిపైన తక్షణమే రోడ్డు రిపేర్ చేయించి వేయాలని ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ కోరుతున్నాం. వాళ్ళ యొక్క అభిప్రాయం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఎట్లుందో ఇకనైనా మంత్రి గారు ఈ యొక్క ఆదివారంపేట రోడ్డుని వెంటనే దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాంట్రాక్టర్ని మార్చి తొందరగా ఈ యొక్క రోడ్డుని కంప్లీట్ చేయాలని, పేద ప్రజల బాగోగులు దృష్టిలో పెట్టుకొని ప్రజాపాలనని మీరు అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క రోడ్డుని తప్పకుండా మీరు తొందరగా అతి త్వరలో చాలా తొందరగా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ప్రజల ఆవేదన చాలా బీభత్సంగా ఉంది. సో గమనించి దీని వెంటనే కాంట్రాక్టర్ని మార్చైనా కూడా తొందరగా ఈ రోడ్ని కంప్లీట్ చేస్తే ప్రజలు మీకు మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల లోపల ప్రజలు ఆగ్రహావేశాలకు గురి కాక తప్పదని ప్రజల యొక్క పక్షాన ప్రజలు తెలియజేస్తున్నారు. JRS TV న్యూస్, నేను జర్నలిస్టు గోగు రామ్.